నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీ కంటే తెలంగాణ మీదనే బీజేపీ పెద్దలు ఫుల్ ఫోకస్ పెట్టేశారు. తెలంగాణ రాజకీయంగా కొంత ఆశాకిరణంగా కనిపిస్తోంది. అదే ఏపీ అయితే బాగా కష్టపడాలి, పైగా పొత్తులు ఉన్నాయి. ఏమున్నా పొత్తు పార్టీలు చూసుకుంటాయన్న ధీమా ఉంది కాబోలు. అందుకే 3 విడతల ఎన్నికల ప్రచారం పూర్తి చేసుకున్న తర్వాత 4వ విడతలో జరిగే ఏపీ తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీ దృష్టి పెట్టింది. అయితే ఏపీ కంటే తెలంగాణకే ప్రయారిటీ ఇస్తోంది. మే 3 నుంచి ప్రధాని మోదీ వరుస పర్యటనలు ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన ఎన్నికల ప్రచారం పూర్తయ్యే మే 11లోగా 2 విడతలుగా తెలంగాణకు వస్తారని అంటున్నారు. ఇక్కడ కనీసం 6 నుండి 8 ఎంపీ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అందుకే ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే సీట్లను సొంతం చేసుకున్నారు కమలనాథులు. తెలంగాణ దక్షిణాదిగా గేట్వేగా మార్చుకోవాలని ఆరాటపడుతున్నారు. అందుకే తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అయితే ఏపీలో కూటమిలో బీజేపీ ఉంది, తెలంగాణలో సొంతంగా పోటీ చేస్తోంది. దాంతో తెలంగాణకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారట. ఏపీలో టీడీపీ తరపున చంద్రబాబు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఈ ఇద్దరూ ప్రచారాలు చేస్తారు. దాంతోపాటు కొందరు కేంద్ర మంత్రులను కూడా పంపుతారంటున్నారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రావచ్చు అన్నది కూడా వినిపిస్తోంది. ఇక ఫినిషింగ్ టచ్గా అమిత్ షా ఒకరోజు టూర్, అలాగే మోడీ కుదిరితే ఒకరోజు టూర్ వేస్తారంటున్నారు. ఏపీలో కంటే బీజేపీకి తెలంగాణ మీదనే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉందని చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో చూస్తే బీజేపీ ప్రధాని అభ్యర్థి హోదాలో నరేంద్ర మోదీ ఏపీలో పెద్ద ఎత్తున పర్యటించారు. ఆయన తిరుపతి నుంచి విశాఖ వరకు టూర్ చేసి ఏపీలో కూటమిని ఆనాడు అనుకూలమైన గాలి వీచేలా చూశారు. ఈసారి ఇప్పటికీ కూటమి తరపున ఉమ్మడిగా ఒక సభ నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారం ముగిసేలోగా మరో విడత వచ్చి మరో సభలో పాలుపంచుకోవచ్చు అని అంటున్నారు. ప్రధాని మోదీ 1-2 సభలు ఏపీలో సరిపోతాయా? టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి గెలుపు గెక్కివ్వగలుగుతారా అంటే వేచి చూడాల్సిందే అంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్.